రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉలార్ లేక్లో ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత లోటస్ బెడ్స్ రీసర్ఫేస్ అయ్యాయి. 1992లో ఫ్లడ్స్ రావడం జరిగింది. అప్పటి నుంచి లోటస్ రీగ్రోత్ అనేది ఉలార్ లేక్లో జరగలేదు. తర్వాత ఇప్పుడే రీగ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఉలార్ లేక్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. మరి ఏషియాలోని ఫస్ట్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి? బైకల్. ఇది సదరన్ లైబీరియా ఆఫ్ రష్యాలో లొకేట్ అయి ఉంది. ఉలార్ లేక్ అనేది బందిపోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అయి ఉంది. సో ఈ ఉలార్ లేక్లో జేఎల్ఎం రివర్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇట్ ఈస్ ఫ్లడ్ బై జేఎల్ఎం రివర్. ఇది 1580 మీటర్స్లో హర్ముక్ మౌంటైన్స్ యొక్క ఫుట్ హిల్స్ దగ్గర ఇది లొకేట్ అయి ఉందన్నమాట. సో అప్పట్లో సతీసర్ లేక్ అనేది ఉండేది. ఆ ఏన్షియంట్ టైమ్స్లో ఉన్న సతీసర్ లేక్లోని వన్ ఆఫ్ ద పార్టే ఉలార్ లేక్ అంటున్నారు. ఈ ఉలార్ లేక్ అనేది టెక్టోనిక్ యాక్టివిటీస్ వల్ల ఫామ్ అయిందనమాట. సో 1990లో రామ్సార్ కన్వెన్షన్ కింద దీన్ని వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా దీన్ని ఐడెంటిఫై చేశారు. దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఇది ఫిషెస్కి ఇంపార్టెంట్ బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట. ఫిషింగ్కి, వింటరింగ్కి అండ్ స్టేజింగ్కి ఈ లేక్ ఏరియా అనేది ఇంపార్టెంట్. ఇందులో 60% ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఫిష్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ హ్యాబిటేట్ ఫర్ ఫిషెస్. దీని యొక్క ఫౌనా చూసుకుంటే ఇందులో టెరెస్ట్రియల్ బర్డ్స్ లొకేట్ అయి ఉంటాయి. లైక్ బ్లాక్ ఇయర్డ్ కైట్, యురేషియన్ స్పారో హాక్, షార్ట్ టోడ్ ఈగిల్, హిమాలయన్ గోల్డెన్ ఈగిల్ అండ్ హిమాలయన్ మోనల్. దీస్ ఆర్ ద ఫౌనా ఆఫ్ ఉలార్ లేక్. ఈ ఉలార్ లేక్లోనే ఒక స్మాల్ ఐలాండ్ కూడా ఉంది. ఐలాండ్ నేమ్ వచ్చేసి జైనా లంక్ అంటారు. అప్పటి కింగ్ అయిన జైనుల్ అబిదిల్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారని అంటున్నారు. సో ఆయన నేమ్ మీదే జైనా లంక్ అని ఈ ఐలాండ్కి పెట్టడం జరిగింది.